హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వేదవతి శ్రీకర్ కోసం వచ్చిన పెళ్లి సంబంధం వాళ్ళు ఎప్పుడు వస్తారా అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే శ్రీకర్ ఇంటికి రీచ్ అవుతారు. అమ్మా, అర్జెంటుగా ఆఫీస్ నుండి రమ్మన్నావు, ఏమైంది అని అడుగుతాడు శ్రీకర్. రానాన్న, కూర్చో, వెళ్ళి వేరే షర్ట్ మార్చుకొనిరా, నీకివాళ పెళ్లి చూపులు అని అంటారు వేదవతి. ఒక్కసారిగా శ్రీకర్ షాక్ అయిపోతారు. అమ్మా, నాకు తెలియకుండా ఎందుకు ఇప్పుడు పెళ్లి చూపులు ఏర్పాట్లు చేస్తున్నావు? నాకు ఇష్టం లేదు అని అంటారు శ్రీకర్. చూడు నాన్న శ్రీకర్, కొన్నిసార్లు గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు వైపుకి అడుగులు వేయాలి. లేకపోతే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకునేవాడివి అవుతావు. నువ్వంటే నీకేమీ తెలీదు. నేను నీ కన్న తల్లిని కాబట్టి నీ జీవితాన్ని బాగుపరిచేది నా చేతిలో ఉంది, నా బాధ్యత. కాబట్టి నువ్వు సైలెంట్గా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో అని చెప్పి వేదవతి పంపించేస్తుంది. అలా ఇంక తన్నైతే శ్రీకర్ అలా ఇంక అవని ఫోటో చూస్తూ బాధపడినా వాళ్ళ అమ్మ చెప్పింది కాబట్టి రెడీ అయ్యి బయటికి వస్తాడు. ఆలోపు వేదవతి వాళ్ళ ఇంటికి పెళ్లి సంబంధం చూసుకోవడానికి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న వస్తారు. శ్రీకర్, హౌ ఆర్ యూ? నేను నీకు తెలియకపోవచ్చు, యాక్చువల్గా వేదవతి గారు మనం అందరం ఒకే ఊరు, కాకపోతే మేము ఫ్యాక్టరీస్ పెట్టి బాగా బిజినెస్ చేశాం. మీరేమో చాలా ట్రెడిషనల్గా పెద్ద మనిషి పంచాయతీలు చేస్తూ ఉంటారు, అంతే తేడా అని చెప్పి ఇంకా శ్రీకర్తో మాట్లాడుతూ ఉంటారు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మా నాన్న. ఇది ఇలా ఉండగా అవని సుజాత శ్రీకర్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. అవని శ్రీకర్కి పెళ్లి చూపులు జరగడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సుజాత, చూసావా అవని, ఇందుకే నీకు ఏమీ చెప్పకుండా ఇక్కడి వరకు తీసుకువచ్చాను. నీ భర్త రాముడు చాలా మంచోడు అని చెప్తూ ఉంటావు కదా, రెండో పెళ్ళికి ఎలా రెడీ అయిపోయాడో నువ్వే చూడు అని అంటుంది సుజాత. ఇంకా అవని అలా కోపంగా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంక వేదవతి, ఎవరిని అడిగి ఈ ఇంటి లోపలికి అడుగు పెడుతున్నారు, మర్యాదగా బయటికి వెళ్ళండి అని అంటారు. ఎందుకు వెళ్ళాలండి బయటికి? నా చెల్లెలికి ఈ ఇంటికి ఏం సంబంధం ఉందో, ఏం హక్కుందో మీకు తెలీదా అని అడుగుతుంది సుజాత. ఇంకా అవని, ఎందుకు తెలీదక్క, నా మెడలో తాళి కనబడుతుంది కదా, అదే నా హక్కు, అదే నా అధికారం అని వీళ్ళకి తెలీదా ఏంటి అని అంటుంది అవని. ఏయ్ అవని, ఇక్కడేం జరుగుతుందో తెలుసుగా, మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపో అని అంటాడు కృష్ణబాబు. ఇందులో నీకెలాంటి సంబంధం లేదు, నేను నా భర్తతో మాట్లాడడానికి వచ్చాను, మధ్యలో మీరు కలగజేసుకోవద్దు అని అంటుంది కృష్ణబాబుని అవని. ఇంకా కృష్ణబాబు సైలెంట్ అయిపోతాడు. సుజాత వెంటనే, ఏంటి పెద్ద మనిషి వేదవతి గారు, 10 ఊర్లకి పంచాయతీ చెప్పే పెద్ద మనిషి గారు, లోకజ్ఞానం తెలిసినవారు, మీకు ఇన్ని తెలిసే కొడుకు బాధ చూడలేక వేరే పెళ్లి చేస్తే కన్న కొడుకు సంతోషంగా ఉంటాడని తెలిసే మరి భార్యతో పెళ్లి చేసుకొని తన తాళి తీయకుండా ఇంకొక పెళ్లి చేయడం తప్పని మీకు తెలీదా వేదవతి గారు అని అడుగుతుంది సుజాత. వేదవతి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఒకవేళ శ్రీకర్కి మీరు రెండవ పెళ్లి చెయ్యాలంటే చేసుకోండి, కానీ నా చెల్లెలి మెడలో ఈ తాళి బొట్టు ఉండకూడదు. ఏమంటావని? వచ్చి తాళి తీసేయమని చెప్పు. ఏమయ్యా పెద్ద మనిషి శ్రీకర్, ఏంటి మీ అమ్మ చెప్పిన మాటే వేదంగా లక్ష్మణ గీతలా అలా కూర్చొని ఉండిపోయావు? రా, నీ చేత్తో వచ్చి అవని మెడలో ఉన్న తాళిని తీసేసేయ్, అప్పుడు మీకు ఎలాంటి అడ్డు ఉండదు అని గట్టిగా చెప్తుంది సుజాత. అప్పుడే ఇంకవని, ఎందుకు, ఈవిడైనా తీయచ్చు, వేదవతి గారు రండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే తాళిని తీయండి అని అంటుంది. ఇంకలా చూస్తూ ఉండిపోతుందన్నమాట వేదవతి. తీయలేరు, మీకు ఆ ధైర్యం లేదు. ఎందుకో చెప్పనా? ఎందుకంటే ఈ తాళి గురించి నాకంటే మీకే బాగా తెలుసు. ఒక్కసారి నా చేత్తో ఈ తాళిని నేను తీసి పడేశాననుకో, అప్పుడేం జరిగిద్దో తెలుసా? మీ కొడుకు ప్రాణాలు ఏమైపోతాయో తెలుసా? అవన్నీ తెలిసే నేను నామానాన్న సైలెంట్గా ఉంటే విడిపోయి మనస్పర్ధలు వచ్చిన భార్యాభర్తల్ని కలపాల్సింది పోయి కొడుక్కి ఇంకొక పెళ్లి చేయాలనుకుంటావా? అసలు నువ్వు ఒక పెద్ద మనిషిలాగే ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది అవని. అవని, ఈ పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత నీ దగ్గరికే రావాలనుకున్నాను, కానీ నువ్వే ఇక్కడికి వచ్చావు. ఇదిగో విడాకుల పేపర్స్, వీటిపై సైన్ చెయ్యి అని అంటుంది వేదవతి. ఒక్కసారిగా శ్రీకర్ షాక్ అయిపోతాడు. అమ్మా అని అంటారు. నువ్వు వాగు శ్రీకర్, అది ఎంత పెద్ద తప్పు చేసిందో తెలిసాక కూడా ఇంకా ఏంటి అమ్మ బొమ్మ అంటూ? అవని, మర్యాదగా ఈ డివోర్స్ పేపర్స్పై సైన్ చెయ్యి, అప్పుడు మీ ఇంటికి మా ఇంటికి మీకు మాకు ఎలాంటి సంబంధం ఉండదు అని అంటుంది వేదవతి. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ అమ్మా నాన్న కూడా
ఓహో చూసావా అక్క, పెద్ద మనిషి వేదవతి గారు ఏం మాట్లాడుతున్నారో. అంటే ఈ చిన్న కాగితంపై సంతకం చేసేస్తే మీ కొడుకుని నన్ను విడదీసేస్తారు, ఈ ఇంటి నుండి నన్ను శాశ్వతంగా దూరం చేసేస్తారు, మీ అబ్బాయికి ఇంకొకరినిచ్చి పెళ్లి చేసేస్తారు. మరి అమ్మవారి సంగతేంటి, ముక్కు పుడక సంగతేంటి? అమ్మవారి గదిలోకి అడుగు పెట్టనంత ఘోరమైన శిక్ష వేసిన తర్వాత కూడా మీకు ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు ఎలా వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదత్తయ్యా అని అంటుంది వేదవతితో అవని. వేదవతి, ఏంటి ఎక్కువగా మాట్లాడుతుంది అమ్మాయి అని అంటుంది పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ. హలో, మీకు డైలాగులు లేవు, మీరు కాసేపు సైలెంట్గా ఉండండి. అయినా రెండవ పెళ్ళని తెలిసి మా ఇద్దరి మధ్య బంధుత్వం తెలిసి కూడా మీ కూతుర్నిచ్చి చేయడానికి వచ్చారు. ఏ మీరు ఈ వెనకున్న ఆస్తి కోసమైనా వచ్చింది అని అడుగుతుంది సుజాత. నోనో, మాకే ఆస్తులున్నాయి అని అంటారు. అలాంటప్పుడు వేరే ఎవరికైనా ఇచ్చి చేయండి అని చెప్పి సుజాత చెప్తుంది. వేదవతి, మీరు దాని మాటలేమీ పట్టించుకోకండి, నేను మాటిస్తున్నాను, మీ కూతురికి నా కొడుకు శ్రీకరికి ఖచ్చితంగా ఎవరేం చెప్పినా పెళ్లి జరిపిస్తాను అని అంటుంది వేదవతి. ఇంక వెంటనే అవని ఆ డివోర్స్ పేపర్స్ని తీసుకొని ఫుల్గా ఇంక చించేసి శ్రీకర్ మొహం మీద కొడుతుంది. చూడండి, మీ పట్టింపు మీదైతే నా పట్టింపు నాది. ఎలా పెళ్లి చేస్తారో నేను చూస్తాను. విడాకులు కాదు కదా, చిన్ని చిన్ని సంతకం కూడా చెయ్యి పెట్టనివ్వను. ఏం చేస్తారో నేను చూస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని. ఇంకలా చూస్తూ ఉండిపోతారు వేదవతి అండ్ శ్రీకర్. ఇంకా పెళ్లికూతురు ఫ్యామిలీ ఈ అమ్మాయిని చూస్తుంటే చాలా కోపిష్టిలాగా, పొగరబోతులాగా ఉంది. ఇన్నాళ్ళు మీరు తనతో ఎలా భరించారో ఏంటో, కానీ ఒకటి మాత్రం నిజం, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వాలంటే తన సంతకం ఖచ్చితంగా కావాలి, లేకపోతే ఫ్యూచర్లో పెళ్ళైన తర్వాత లీగల్ ఇష్యూస్ వస్తాయి, మీరు ఆ పనిపై ఉండండి అని చెప్పి పెళ్లికూతురు ఫ్యామిలీ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇదంతా చూస్తున్న అర్చన, అయ్యో భగవంతుడా, ఏంటిది? ఒకవైపు నాన్న పెళ్లి చూపులు ఆగిపోయినందుకు సంతోషంగా ఫీల్ అవ్వాలా, ఇంకొక వైపు అమ్మకి నాన్నమ్మకి ఇంకా ఇంకా దూరం పెరుగుతున్నందుకు బాధపడాలా, ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఉంటుంది అర్చన. ఇంకలా అవని నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ అమ్మవారు భవాని అవనికి కనిపిస్తారు. అమ్మా, మీరు అని అంటుంది అవని. ఆ రోజు అర్చన అనే పాపని తీసుకువచ్చాను కదమ్మా, నేనే భవానీని అని అంటారు అమ్మవారు భవాని. మీరేనా? గుర్తుపట్టాను, ఎలా ఉన్నారు అని అడుగుతుంది అవని. నా సంగతి పక్కన పెట్టు, నువ్వెలా ఉన్నావు? నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది కష్టాల కడలిలో తేలియాడుతున్నావని అని అంటారు అమ్మవారు భవాని. అవును, ఏం చెప్పమంటారు? నా బాధని ఎవరితో చెప్పుకోమంటారు? మిమ్మల్ని చూస్తుంటే నా బాధ ఎందుకో మీతో చెప్పుకోవాలనిపిస్తుంది. ఒకవైపు కూతురు కనిపించకుండా పోయింది, నా అక్షయ ఎక్కడుందా? అసలే ఆడపిల్ల. ఈ రోజుల్లో సమాజం ఎలా ఉంటుందో తెలుసు కదా, ఆడపిల్ల అయితే చాలు ఎన్నో దారుణాలు, ఎంతో ఘోరంగా ఉంటుంది. అలాంటిది నా నా అక్షయ ఎక్కడుందో, ఏం చేస్తుందోనని ఒక్కటే భయం. రాత్రి నిద్ర కూడా పట్టట్లేదు, తినాలని కూడా అనిపించడం లేదు. ఇటువైపు నా భర్త అంట, ఆ పెద్ద మనిషి, ఆ వేదవతి, నా భర్త ఇద్దరు కలిసి నన్ను ఇంకా ఇంకా కాల్చుకు తినాలని చూస్తున్నారు. విడాకులు ఎలా అయినా బలవంతంగా తీసుకోవాలని చూస్తున్నారు. ఎందుకు ఆ అమ్మవారు ఎందుకు నాకు ఇన్ని కష్టాలు పెడుతుంది అని అడుగుతుంది పాపం అవని. చూడు అవని, మనుషులకి కష్టాలు సుఖాలు రెండు సమానంగా రాసి పెడతాయంటారు. ఒక్కొక్కసారి కష్టాలు ముందు, తర్వాత సుఖాలు వస్తాయి. నువ్వు ఇన్ని కష్టాలను దాటుకుని వెళ్ళేది రేపు నీ భర్త నిన్ను సాదరంగా, నిన్నులా ఇంకెప్పుడు నీపై ఎలాంటి అనుమానం పడకుండా ఇంకెప్పటికీ నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకునేలా జరగడానికే ఇన్ని కష్టాల్ని ఎదుర్కొంటావు. చూడు, ఎంత పెద్ద కొండ ఎక్కితే అంత విలువ ఉంటారు, అలాగే ఎంత పెద్ద కష్టాన్ని దాటితే అంత అంత లైఫ్లో సాధించిన దానివి అవుతావు. కాబట్టి అమ్మవారిపై భారం వేయి, నీ జీవితాన్ని నువ్వు కొనసాగించు. ఇంకా అక్షయ గురించి అంటావా, తను దైవాంశ సంభూతురాలు, తనకి తోడుగా చిలకమ్మ నాగమ్మ ఉంటూనే ఉంటారు. తన జోలికి ఎవ్వరూ రాలేరు. ఎందుకంటే అక్షయ అమ్మవారి అంశతో పుట్టిన ఆడపిల్ల. కాబట్టి తన గురించి నువ్వు బాధపడద్దు. జాతరకి తీసుకువెళ్లాల్సిన అమ్మవారి విగ్రహం ముక్కు పుడక గురించే నువ్వు ఆలోచించు, సరేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు అమ్మవారు భవానీ. నేను ఈ భవానీ గారికి చెప్పలేదే, ఎవరు చెప్పుంటారు? ఒకవేళ
వేదవతి గారి ఇంట్లో ఉంటున్న అర్చన చెప్పిందేమో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని. ఇది ఇలా ఉండగా అర్చన వేదవతి దగ్గరికి వస్తుంది. వేదవతి జరిగిందే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. పెద్దావిడ గారు, అందరూ భోజనం చేసేశారు, మీరు మాత్రం ఇంకా భోజనాన్ని చేయలేదు, ఏమైంది అని అడుగుతుంది. ఏం చెప్పమంటావమ్మా అర్చన, ఎవరికి నా బాధని చెప్పుకోమంటావు? విన్నావు కదా ఆ అవని ఎన్నెన్ని మాటలు మాట్లాడి వెళ్ళిందో. ఎంత చిన్నదైనా అంత పొగర ఒక అత్తయ్యకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తుందా తను అని అడుగుతారు. నేను చిన్నదాన్నని ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకండి. నిజం చెప్పాలంటే రెండు వైపులా తప్పుంటేనే అవతలి వాళ్ళకైనా మీరు అనే చనువుని ఇస్తారు. ఎంతో కొంత మీ వైపు కూడా తప్పు ఉండే ఉంటుంది కదా. అయినా కేవలం ఆ రిపోర్ట్లు చూసి మాత్రమే మీరు ఎలా తను తప్పు చేసిందని నిర్ధారిస్తారు అని అడుగుతుంది అర్చన. చూడమ్మా అర్చన, నీకు తెలీదు, నువ్వు చిన్నపిల్లవి, నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ అవని మంచిది కాదు అని అంటుంది వేదవతి. సరే సరే, ఆ విషయంలో ఇంక నేనేమీ మాట్లాడాలి అనుకోవటం లేదు. కానీ ఒకటి, మీరు రేపు జాతరకి వెళ్ళాలి, అమ్మవారి విగ్రహాన్ని ముక్కు పుడకని తీసుకుని వెళ్ళాలి. మరి ఆ విషయాన్ని ఏం చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది పాపం అర్చన. నేను దానికి ఒక ఉపాయాన్ని ఆలోచించాను, నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏది జరిగి పెడితే అదే రాసి ఉంటుంది, ఏది రాసుంటే అదే జరుగుతుంది అని చెప్పి ఇంకలా వేదవతి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఏంటో వేదవతి నాన్నమ్మని చూస్తుంటే ఏదో దాచిపెడుతున్నారని అనిపిస్తుంది. ఎప్పుడూ ఆవిడ తప్పు చేయరు, కానీ ఈ మధ్య అమ్మని అర్థం చేసుకోకుండా తప్పు చేస్తున్నారు. అందుకే పూజ గదిలోకి నాన్నమ్మని అమ్మవారు రానివ్వటం లేదు. మరి రేపు విగ్రహాన్ని తీసుకువెళ్తాను అంటున్నారు, ఎలా తీసుకువెళ్తారో ఏంటో అర్థం కావటం లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అక్షయ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమ్మవారి జాతర పల్లెటూరులో జరుగుతుండగా ఆ జాతరకి వెళ్ళాలని హ్యాపీగా అందరూ రెడీ అయిపోయి కిందకి వస్తారు. నాన్న, అందరం రెడీ అయిపోయాను నాన్న అని అంటాడు కృష్ణబాబు. వేద, ముందు మనం ఒక విషయాన్ని మర్చిపోయాం, అమ్మవారి విగ్రహాన్ని ముక్కు పుడకని ఎలా తీసుకువెళ్ళాలి వేద అని అడుగుతారు. ఏవండి, మీరు ఆ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు, కృష్ణ అని పిలుస్తారు వేదవతి. అమ్మా రే రండి అని చెప్పి ఒక ఇద్దరు మనుషులను తీసుకొస్తాడు. వాళ్ళిద్దరూ అమ్మవారి విగ్రహాన్ని ముక్కు పుడకని ఇంకక్కడే టేబుల్పై పెట్టేసి వెళ్ళిపోతారు. అరే, ఇది చూడ్డానికి అచ్చం ఆ విగ్రహంలాగే ఉందే అని అంటుంది వసంత. అవును, అలాంటి విగ్రహమే. ఈ విగ్రహాన్ని, అమ్మవారి విగ్రహాన్ని ముక్కు పుడకని మన తరతరాలుగా మన వంశం తీసుకువస్తుంది. అలాంటి విగ్రహమే కాశీలో నాకు తెలిసిన ఒక సాధువు గారి వంశంలో కూడా వస్తుందంట. నేనే ఆయన్ని బ్రతిమాలి ఒకసారి జాతరకి తీసుకువెళ్ళాలి అని అడిగాను, కాబట్టి ఆయన ఒప్పుకున్నారు. ఈ విగ్రహాన్ని ఆయన కాశీ నుండి మన దగ్గరికి పంపించారు అని అంటారు. హో, అవునా అత్తయ్య గారు అని కావాలని అంటుంది నిహారిక. ఇంకదంతా అర్చన చూస్తూ, మీరు నిజమే చెప్తున్నారా పెద్దావిడ అని అంటుంది. ఏయ్, మా అమ్మ అబద్ధం ఎందుకు చెప్తుంది అని అంటాడు కృష్ణబాబు. లేదండి, ఎందుకో ఆ విగ్రహంలో ఉన్నంత అమ్మవారి కళ ఈ విగ్రహంలో కనిపించట్లేదు, ఏదో తేడాగా అనిపిస్తుంది అని అంటుంది అర్చన. ఏయ్, నువ్వు నోరు మూసుకోవే, అయినా ఏదో పెద్ద ఈ ఇంట్లోనే పుట్టి పెరిగినట్లు అలా మాట్లాడుతున్నావేంటి? అసలు నువ్వు లోపలికెళ్ళి విగ్రహాన్ని చూసావా అని అడుగుతుంది శౌర్య. లేదు కానీ అని అంటుంది. అమ్మ అర్చన, ఈ విషయంలో నువ్వేం మాట్లాడద్దమ్మా, నేను నిర్ణయం తీసుకున్నాను కదా. సరే, జాతరకి వెళ్ళే టైం అయింది, వెళ్ళాలి అని చెప్పి అలా ఇంకా అమ్మవారి విగ్రహాన్ని తీసుకుందామని చేతిలోకి అనుకుంటే అప్పుడే అక్కడికి నాగమ్మ వచ్చి ఆ డూప్లికేట్ విగ్రహాన్ని నాగబంధనం చేసేస్తుంది. తనకి ఉన్న పవర్స్తో అలా ఒక మంత్రం వేసేసరికి ఇంకా గట్టిగా అయిపోతుందన్నమాట ఆ విగ్రహం. వేదవతి ఎంత విగ్రహాన్ని కదపాలని చూసినా, తీసుకోవాలని చూసినా ఆ విగ్రహం చేతిలోకి రాదు. ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతారు. ఇదేంటి రావటం లేదు అని చెప్పి చూస్తూ ఉంటారు. ఎంతో ట్రై చేస్తారు, కానీ ఎంతకీ ఆ విగ్రహం రాదు. అమ్మా ఏమైంది అని అడుగుతాడు కృష్ణబాబు. నాన్న, విగ్రహం రావటం లేదు అని అంటారు. ఏంటి, విగ్రహం రావట్లేదా? ఏమైందమ్మా అని చెప్పి ఇంకా కృష్ణబాబు ట్రై చేసేసరికి కృష్ణబాబు కూడా తీయలేడనమాట విగ్రహాన్ని. ఇదేంటి ఎవరు తీయలేకపోతున్నారని చెప్పి శ్రీకర్ ఒకసారి ట్రై చేస్తాడు. శ్రీకర్ ట్రై చేసినా శ్రీకర్ కూడా విగ్రహాన్ని తీయలేకపోతాడు. అలా ఆ విగ్రహాన్ని ఎంతమంది జరపాలి అనుకున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ విగ్రహాన్ని జరపలేకపోతారు.
అప్పుడే ఇంకా నాగమ్మ అలా ఇంకా అవని వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది. అవని పాపం రెడీ అయి కూర్చొని ఇప్పుడు ఏం చేయాలి, ఇవాళ జాతర కదా, ఇంతకీ వేదవతి గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో ఏంటో అని చెప్పి ఆలోచిస్తూ అలా ఇంకా ఆలోచిస్తుంటే నాగమ్మ అక్కడికి వస్తుంది. నాగమ్మ నువ్వేంటి ఇక్కడ అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇంకా నాగమ్మని ఫాలో అవ్వమని చెప్తుందనమాట నాగమ్మ. ఇంకా అది అర్థమవుతుంది అవనికి. వెంటనే నాగమ్మని ఫాలో అవుతుందనమాట అవని. అలా ఇంకా ఫాలో అవుతూ తీసుకొని వెళ్తారు. తీసుకొని కరెక్ట్గా వేదవతి వాళ్ళ ఇంటికే వెళ్తుంది అవని. ఏయ్ నువ్వెందుకు వచ్చావు అని అడుగుతారు నిహారిక. నేను రాలేదు, నాగమ్మ నన్ను తీసుకువచ్చింది అని అంటారు. ఏంటి నాగమ్మ అని పక్కన చూసేసరికి అక్కడ నిజంగా నాగమ్మ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు వేదవతి. ఇంకా నాగమ్మ అలా ఆ విగ్రహాన్ని చుట్టుకొని అవని వైపు చూస్తూ ఉంటుంది. అవని వైపు చూస్తూ వేదవతి వైపు బుస కొడుతూ ఉంటుంది నాగమ్మ. ఇంకా వెంటనే అవని, ఏమిటి మీరు ఈ విగ్రహం విషయంలో ఏదో తప్పు చేశారు, ఆ విషయం చాలా అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మనుషులతో ఆడుకోండి పర్లేదు, కానీ అమ్మవారితో ఆడుకుంటే ఇలాగే మీ పాపాన్ని ఇంకా ఇంకా బయట పెడుతుంది. కాబట్టి మీరు పక్కకు తప్పుకోండి అని అమ్మవారి గదిలోకి తానే అడుగుపెట్టి వెళ్ళి విగ్రహాన్ని ముక్కు పుడకని తీసుకువస్తుంది అవని. ఇంకా అలా అప్పుడే నాగమ్మ వెంటనే ఒక ప్లేట్లో కుంకుమ ఉండేసరికి ఆ కుంకుమని తీసుకువెళ్ళి అవని తలకి అవని నుదుటిపై ఆ కుంకుమని పెడుతుంది. అదంతా చూస్తూ వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది, రండి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని సమర్పించి ప్రసాదాన్ని తయారు చేద్దాం అని చెప్పి అలా ఇంకా వేదవతి అవని అందరూ కలిసే హ్యాపీగా బయలుదేరుతారనమాట వెంటనే జాతరకి. ఇంకా అలా జాతరలో అందరూ వెయిట్ చేస్తూ ఉంటే అవని విగ్రహాన్ని తీసుకొని వేదవతి అవని వెనకాల వస్తూ ఉంటారు. అమ్మవారి జాతరలో ప్రశాంతంగా ఇంకా పరమాన్నాన్ని ప్రసాదాన్ని వండి అలా ఇంకా హ్యాపీగా అమ్మవారి జాతరని జరిపించుకుంటూ ఉంటారు. అదంతా చూస్తూ అర్చన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మ దుర్గామాత, నేను అనుకున్నది నెరవేర్చావమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా అమ్మ నాన్నమ్మ దగ్గరయ్యే రోజు వచ్చేస్తుంది. ఇద్దరు కలిసి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు అని ఇద్దరు కలిసి జాతర జరిపిస్తుంటే చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.